నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఎన్జిఓ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ గారు. మనం మాట్లాడుకోబోతున్నాము వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి. ఎస్ మమతా గారు, నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. మమతా గారు, ఇప్పుడు యూజువల్గా ఆర్థికంగా ఉండేటువంటి వీటన్నిటిని మేనేజ్ చేయలేరు. ఎక్కడైతే డబ్బు అవసరం ఉందో లేకుంటే ఇంకెక్కడైతే ఆస్తులు ఉన్నాయో వీటన్నిటిని ప్రాపర్గా ఆడవాళ్ళు మేనేజ్ చేయలేరు అనేటువంటిది ఒక అపోహలాగా ఉందా, లేకుంటే అది నిజంగానే ఒక సిద్ధాంతంలాగా సూత్రీకరించబడిందా? నేను చెప్పాను కదండి, మొట్టమొదటిసారి కాన్స్టిట్యూయన్స్ అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ డిస్కషన్ వచ్చిందో మహిళలకి ఆస్తి హక్కు గురించి, అప్పుడే అందరూ దాన్ని వ్యతిరేకించారు. అప్పుడే అన్నారు వీళ్ళు మేనేజ్ చేయలేరు, అసలు వీళ్ళు దీనికి పనికిరారు అనేసి ఒక కమిటీని వేశారు, బిఎన్ రావు కమిటీ అని. ఆ రోజుల్లో ఆ కమిటీలో వాళ్ళు మొత్తం వెళ్ళి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాల్లో కూడా 70% మంది మహిళలు అసలు మేనేజ్ చేయలేరు, వాళ్ళు ఇల్లే మేనేజ్ చేయలేరు, ఆస్తులు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తారు, వాళ్ళకి ఇంకేమీ తెలీదు. తర్వాత ఆ రోజుల్లో మనకి లిటరసీ రేటు చాలా తక్కువ ఉండేది. ఉమెన్ లిటరసీ రేటు చాలా తక్కువ. మన స్వాతంత్రం వచ్చేటప్పటికి 30% కూడా లేదు. సో అలాంటి క్రమంలో మహిళలకి ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా ఎలాగ దాన్ని ఆస్తుల్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి, లేకపోతే వాటిని ఎలా ఇది చేసుకోవాలి అనే విషయం తెలియకపోయి ఉండొచ్చు. కానీ తర్వాత మనకి వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల మహిళలకి సమానాధికారాలు ఉండాలి అనేది తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చాక కూడా మహిళలకి పేరు మీద పూర్తిగా ఎవరు కూడా ఇవ్వరు, నామినీగా పెడతారు. చాలా చోట్ల బినామీ కానీ నామినీ కానీ, లేకుంటే తన తర్వాత ఎవరెవరి పేరు మీద ఉండాలో అనే దాంట్లో ఇవ్వడం కానీ. తర్వాత మన ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో కట్నం పెద్ద సమస్య కాబట్టి కట్నం ఇచ్చేసాం, ఇంకా ఆస్తి ఎందుకు, ఆస్తి గురించి మొదటి నుంచి నీకు సంబంధం లేదు. నేను చూశాను చాలామంది మహిళలు తమ తల్లిదండ్రుల ఆస్తిని కాపాడడానికి ఎంతో శ్రమ పడతారు. సపోజ్ ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక తండ్రి పేరు మీద ఇల్లు ఉంది, ఆ ఇంటికి సేవా చాకరీ అంతా కూడా కూతురుగా చిన్నప్పటి నుంచి చేస్తుంది. పెళ్ళయ్యాక అమ్మకు సాయం చేయడానికి వచ్చి మళ్ళీ పుట్టినిల్లు అయినా కానీ ఆ మమకారంతో సేవ చేస్తుంది. ఆ ఇంటి మీద ఆమెకి ఏమీ అధికారాలు ఉండవు, అయినా కూడా సాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. నేను చూసిన బాగా చదువుకున్న ఫ్యామిలీస్లో కూడా ఆ ఇంట్లో భాగం ఇయ్యరు అమ్మాయిలకి. ఎందుకంటే ఆమె పెళ్ళయి వెళ్ళిపోయింది, ఆమె ఏమో సంపాదించుకుంది, లేకపోతే ఆమె కట్నం ఇచ్చేసాం. అన్నదమ్ములు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఆల్దో మన దగ్గర ఎప్పుడో మీకు తెలుసు చాలా రాష్ట్రాల్లో మహిళలకి సమాన హక్కు ఉండాలి ప్రాపర్టీస్లో అనేది ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఎన్టీఆర్ గారు అప్పుడు మహిళలకి ప్రాపర్టీ హక్కు ఉండాలి, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాళ్ళకి సమాన హక్కులు ఉండాలి అనేది ఆయన తీసుకొచ్చారు. దాని తర్వాత కూడా చాలా చట్టాల్లో కూడా మనకి తీసుకురావడం, భారతదేశంలో కూడా హిందూ వారసత్వ చట్టం అమెండ్ చేసి దాంట్లో కూడా తీసుకొచ్చారు. కానీ బట్ ఎక్కడైనా కానీ ఏంటంటే ఫైనాన్షియల్గా ఎలా మేనేజ్ చేయాలి, ఆర్థిక పరంగా వాళ్ళని ఎలా ఆలోచించేటట్లు చేయాలి, ఆ ఆస్తిపాస్తుల్ని ఎలా మేనేజ్ చేయాలి. సపోజ్ ఒక రిజిస్ట్రేషన్ ఉందండి, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కో, మహిళలు నూరికినే వాళ్ళ వేలిముద్రల కోసమో సంతకాల కోసమో తెస్తారు. ఎందుకు వచ్చారమ్మా, ఏ ఆస్తి కోసం వచ్చారు, ఎంత ఉంది మీకు ఆస్తి, దాని సరిహద్దులేంటి, ఎవరికి ఏం తెలియదు. ఒక నామమాత్రంగానే ఉంటాయి. బాగా చదువుకున్న ఫ్యామిలీస్లో కూడా అలానే ఉంది. అంటే మొదటి నుంచి అసలు దాని మీద, ఇప్పుడు వంట నేర్చుకోవాలి మహిళ, చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి వంట నేర్చుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి, ఇంట్లో అందరినీ తిన్నాక నువ్వు తినాలి, ఏదైతే త్యాగాలు చేయిస్తున్నారో, నూరిపోస్తూ వచ్చారో ఆస్తిలో కూడా అదే త్యాగాలు నడుస్తున్నాయి. అందుకనే మహిళలు మేనేజ్ చేయలేకపోతున్నారా అంటే అది రాంగ్. ఇవాళ రేపు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో కూడా ఆర్బీఐ ఏమందంటే ఖచ్చితంగా మహిళా భాగస్వామ్యం ఉండాలి, ఖచ్చితంగా మహిళలు ఉండాలి ఆ బోర్డు మెంబర్స్గా, ఇలాంటివి ఎన్నో తీసుకొస్తున్నారు. ఈవెన్ ఇచ్చే వాటిల్లో కూడా మహిళల పేరు మీద ఇవ్వాలి ఏదైనా ఆస్తి ఇచ్చినా అని ప్రభుత్వాలు ట్రై చేస్తున్నాయి.
కానీ మహిళలకి కావాల్సిన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, నేనేమంటా అంటే ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థికపరమైన చదువు అనేది మనం ఇవ్వలేకపోతున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూమెంట్ చాలా వచ్చింది. థ్రిఫ్ట్ అంటే ఏంటి, అసలు సేవింగ్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి, లోన్లు ఎలా తీసుకోవాలి, ఇంతవరకు వచ్చింది. వాళ్ళు ఆ లోన్లతోటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేంత వరకు వచ్చింది, కానీ ఆస్తుల వరకు రాలేదు. ఆస్తులు వచ్చేటప్పటికి నాకు తెలియదండి, మా ఆయనకు తెలుసు, లేకపోతే మా అబ్బాయికి తెలుసు, లేకపోతే మా నాన్నకు తెలుసు, లేకపోతే మా బావమరుదుల అంటే బావగారికో ఇంకెవరికో తెలుసు, మాకు తెలియదు అనేదే ఉంటుంది. వీళ్ళు ఏదైనా అలాంటి ప్రయత్నం చేసినా ఇప్పటికీ కొన్ని చాలా కేసెస్ ఉన్నాయి. అంటే అన్నదమ్ముల మీద నాకు ఆస్తిలో భాగం కావాలని కేసులు వేసిన వాళ్ళు, తల్లి కొడుకుల మీద కేసులు వేసినవి కొన్ని కేసెస్ ఉన్నాయి మన కోర్టులలో. కానీ ఆ మహిళల్ని ఎలా చూస్తారు అంటే ఒక వివక్షతో చూస్తారు. ఈమె అన్నదమ్ముల మీదనే కేసులు వేసి కోర్టు దాకా వెళ్ళింది. సొంత ఆడవాళ్ళు, ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు, వదినలు, ఇంకెవరైనా ఆమె అత్తగారి తరఫు వాళ్ళు కానీ ఈమెను ఒక చాలా కల్ప్రిట్గా చూస్తారు. ఈమె చూడండి ఆస్తుల కోసం ఇలా కొట్లాడుతోంది అని ఎంత ఆమెను అంటే వెలేస్తారు. ఇంత ఎదుర్కోవాల్సి వస్తుంది స్త్రీ ఒకవేళ తన హక్కుని కాపాడుకోవాలి అంటే. బట్ అయినా కొంతమంది స్త్రీలు ధైర్యంగా ఫైట్ చేస్తున్నారు వాటి కోసం. నాకు తెలిసి చాలా చిన్న క్లాసుల నుంచే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అసలు ఆస్తి హక్కు ఏంటి, వీటన్నిటి గురించి తప్పనిసరిగా టీచ్ చేయాలండి. మనం రూపాయి అంటే ఏంటి, దాని విలువ ఏంటి, తర్వాత దాని లెక్కలు ఏంటి, ఇవి నేర్పిస్తున్నాం. కానీ ఆస్తులేంటి, ఎవరి హక్కులు ఎంత ఉంటాయి, ఎవరి హక్కుని ఎలా గౌరవించాలి, స్త్రీలకు ఉండే ఆస్తి హక్కులేంటి, ఇలాంటివి ఎక్కడా కూడా మన పాఠ్యాంశాల్లో ఉండట్లేదు. అది ఉంటే గనక కొంత స్త్రీలు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. తర్వాత ఎక్కడా కూడా ఆడపిల్ల తన సొంతంగా సంపాదించింది కూడా ఇప్పుడు కూలి చేసి సంపాదించినా మొత్తం భర్తకి ఇవ్వాలి, ఇంటికి ఖర్చు పెట్టాలి. లేదు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించినా అంతా కూడా నువ్వు ఆస్తులు కొనుక్కోవడానికి వీల్లేదు. నువ్వు అలా కొనుక్కుంటే కనుక ఆ స్త్రీని వాళ్ళు ఒక స్వార్థపూరితమైన స్త్రీగా చూస్తారు. తన గురించి తనే ఆలోచించి ఇంత సెల్ఫిష్ చూడు, తన పేరు మీద తను ఆస్తి జమ చేసుకుంది. మన వాళ్ళు కూడా, మన ఆడవాళ్ళు ఎంత అమాయకులంటే అస్సలే వద్దనుకుంటారు. పిల్లల పేరు మీద చేస్తారు, ఏది చేసినా తండ్రి పేరు మీద చేస్తారు, లేకపోతే భర్త పేరు మీద చేస్తారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళు చేసుకోరు. అంత పుణ్యమూర్తులు. మరి ఏదన్నా ఉంటే బంగారం రూపంలో అనుకుంటారు కానీ ఆస్తుల గురించి ఆలోచించారు. బంగారం ఏముంది, అవసరం వచ్చినప్పుడు కుదోబెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, అంతవరకే ఆలోచిస్తారు. కానీ అమ్మ నేను ఆస్తి సంపాదించుకుందాం, నా పేరు మీద పెట్టుకుందాం అనేది లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇల్లు కోసం తాపత్రయం ఉంది. అంటే నేను ఏం లేకపోయినా నా ఒక గూడు ఉండాలి, ఒక షెల్టర్ ఉండాలి అనే తాపత్రయం వచ్చింది. ఇవాళ రేపు డబుల్ బెడ్రూమ్లు ఇవి కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇస్తున్నారు. అది కాస్త మంచి పరిణామం. కానీ ఇంకా బాగా ఆడవాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద, తర్వాత వీటన్నిటి మీద నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే స్త్రీ దాని మీద దృష్టి పెడుతుందో దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఒక సర్వే చేశారు ముంబైలో, ఎవరైతే ఉమెన్కి తన ఓన్ హౌస్ ఉందో ఆమె తను చేసుకునే చిన్న వ్యాపారాలు ఏదైనా కానివ్వండి, ఇంటి నుంచైనా కానివ్వండి, 35% పెంచగలిగింది. అంటే ఆ ఇల్లు ఉంది కాబట్టి ఆమె అక్కడే తన వ్యాపారాన్ని, అదే తనకి ఇల్లు లేదనుకోండి ఆ వ్యాపారం చేసుకోవడానికి కుదరదు. లేదు అంటే దాని మీద లోన్ తెచ్చుకోవడానికి కుదరదు. ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే ఏ స్త్రీ అయినా నీకు ఏం ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఏం లోన్ తెచ్చుకుంటావు అని అడుగుతారు. దేన్ని చూసి లోన్, ఏం షూరిటీ ఇస్తావు అని అడుగుతారు. ఆ షూరిటీలు వీళ్ళ దగ్గర ఏమి ఉండవు. మహా అయితే ఉంటే నగలు ఉంటాయి, దానితో ఎక్కువ రాదు. గోల్డ్ లోన్ చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అదే నీకు ఆస్తి ఉందో లేదు, కొంత ఇల్లు పొలము ఉందంటే డెఫినెట్గా లోన్ ఇస్తుంది బ్యాంక్. సో ఇలాంటివి లేకపోవడం వలన కూడా స్త్రీలు ఆర్థికంగా ముందుకు రావడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఒక చిన్న ఇల్లు ఉంటేనే ఇంత మార్పు వచ్చినప్పుడు నిజంగా స్త్రీలకి ఆస్తి ఉంటే
దేశంలో నిజంగా అభివృద్ధి జరుగుతుంది, దేశానికే ఉపయోగం. వాళ్ళు ఆలోచించేది కుటుంబం గురించైనా కానీ ఆటోమేటిక్గా అది కమ్యూనిటీ, దేశము అంతా కూడా, సమాజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంపార్టెంట్. సో యూజువల్గానే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఉపాధి ఉంది, మీరు అన్నట్టుగా ఒక వ్యాపారం చేసినప్పటికి కూడా వచ్చేటువంటి ఆదాయమో, ఆ శాలరీయో, మంత్లీ శాలరీయో ఫ్యామిలీ ఖర్చు పెట్టడం, లేకుంటే జీతం వచ్చేసింది హస్బెండ్కి ఇచ్చేయడం, ఆ తర్వాత అంతకు మించినటువంటి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల దీన్ని ఫర్దర్గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు, దేని కింద యూస్ చేసుకోవచ్చు, ఇట్లాంటిది అసలు అవగాహన కూడా లేకుండా పోయింది కదా చాలా వరకు అండి. ఇప్పుడు చూడండి, ఒక పిల్లాడు ఉద్యోగంలో చేరితే వెంటనే తన డబ్బుని, వచ్చే డబ్బుని షేర్లలో పెడదామా, ఇంకే మార్కెట్లో పెడదాం, ఎట్లా డబల్ చేసుకుందాం అని ఆలోచిస్తాడు. అదే స్త్రీ అదే లెవెల్ ఆమె ఉద్యోగంలో చేరిందనుకోండి, ఆమె ఉన్న డబ్బులన్నీ కూడా తండ్రికి ఇద్దామా, ఇంట్లో వాళ్ళకి ఇద్దామా, ఇంకెవరికి ఇద్దాం, చేసిన అప్పులే ముందే కాళ్ళకు కూడా బంధం వేస్తారు. ఇవన్నీ చెయ్యాలి. అంతేకాని తన డబ్బుని ఎలా రెట్టింపు చేసుకుందాం అని ఏ స్త్రీ కూడా ఆలోచించదు. లేకపోతే పెళ్లి కోసమైనా మీరే దాచుకో, నువ్వు పెళ్లికి దాచుకొని నువ్వే ఖర్చు పెట్టుకో, ఇలాంటివి చెప్తారు తల్లిదండ్రులు కూడా. వాటిల్లో ఆలోచిస్తుంది కానీ ఎక్కడా కూడా తన ఆస్తులు పెంచుకుందాం, లేకపోతే మనీని డబుల్ చేద్దాం. ఎంతమంది స్త్రీలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు? లేదు అంటే ఎంతమంది స్త్రీలు తన డబ్బుని రెట్టింపు చేసుకునే అంశాలలో దృష్టి పెడుతున్నారు? అవగాహన కూడా లేదు. అవగాహన లేదు. అవన్నీ కూడా అందరి ద్రాక్షలే, మహిళలకి అవన్నీ అందరి ద్రాక్షలే. ఎందుకంటే ఆమె థింక్ కూడా చేయలేదు. అలా అంటే మనం కూడా అలా థింక్ చేయలేము. అవును, ఎందుకంటే మనల్ని అలా ట్యూన్ చేశారు, మనకు అలానే నేర్పించారు, అలానే ఆలోచన విధానం ఉంచేశారు. అది ప్రాబ్లం అండి. అందుకే అంటున్నా కదా, ఏనాటి మధ్యన యుగంలోని మనుస్మృతితో మనని అణగదొక్కలేదు, మన కుటుంబీకులే స్త్రీలని అణగదొక్కుతూ ఉన్నారు, ఇంకా అలానే ఉంచుతున్నారు. అది ఒక పవర్ గేమ్. కంట్రోల్ ఉంచుకోవాలి వీళ్ళది. ఆ కంట్రోల్లో ముఖ్యంగా ప్లే చేసేది డబ్బు, ఆస్తి. అవి రెండు వాళ్ళ చేతుల్లోనే ఉంది. మంచాన పడి ఉండి లేవని భర్త అయినా కానీ ఆస్తి అంతా తన చేతుల్లోనే ఉండాలి, జీతం అంతా తన చేతుల్లోనే ఉండాలి. భార్య సంపాదిస్తున్నా భర్త సంపాదించకపోయినా ఆయన కంట్రోల్లోనే ఉండాలి. స్త్రీలు కూడా అలానే ఆలోచించి అంతవరకే ఆలోచిస్తారు. అంతేకాని ఒక మెట్టు ఎక్కువ ఆలోచించి, నేను అది స్వార్థం అనను. ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్నెస్, స్వార్థం కాదు అక్కడ. నువ్వు నీ కోసం నువ్వు ఆలోచించుకుని నిలబడగలిగితే నువ్వు రేపొద్దున నీ కుటుంబీకులకి, నీ పిల్లలకి, అందరి కోసం నిలబడగలుగుతావు. ఇవి రెండు విషయాల్లో అండి, డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో మహిళలు చేసే నిర్లక్ష్యం వలన వాళ్ళే చాలా వరకు నష్టపోతున్నారు. తర్వాత తోటి మహిళలు కూడా దానికి సహకరించరు. ఇప్పుడు అత్తగారు ఉన్నది, ఎంతసేపు నా కొడుకుకి ఇచ్చేసేయి, నీ దగ్గరున్న, ఇప్పుడు వాళ్ళకి కట్నం రూపేణా ఆస్తి ఇచ్చారనుకోండి తల్లిదండ్రులు, అది అమ్మాయి పేరు మీదే ఫస్ట్ పెట్టిస్తారు. పెట్టించాక భూమో, పొలమో, ఇల్లో ఏదో ఒకటి అత్త రాచి రంపాను పెడుతూ ఉంటుంది, నా కొడుకు పేరున చెయ్యి, అది మార్చు అనేసి, నువ్వు నీ పేరు మీద ఎలా ఉంచుకుంటావు అనేది ఎప్పుడో ఒక రోజు తిరుగుబాటు చేస్తుందేమో అనే భయం. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మో ఈమెకి బాగా తెలివి వచ్చేస్తుంది, డబ్బు ఉంటే ఈమె మా మీదే అధికారం చెలాయిస్తుంది. అక్కడ అంత పవర్ గేమే, అధికారం చెలాయిస్తుంది అనే భయమే. ఎందుకంటే నాకు ఒక ఆవిడ చెప్పింది అనమాట, నేను ఎక్కువ చదువుకోలేదు మేడం, డిగ్రీ వరకే చదివాను, నేను ఎప్పుడు ఉద్యోగం చేయాలనుకోలే, నాకు మంచి అదేంటి బాగా డబ్బున్న భర్తతో పెళ్లి చేశారు, ఫ్యామిలీ దొరికింది. కానీ మా నాన్నగారు ఏం చెప్పారంటే, నా పేరు మీద ఒక ఇల్లు ఇచ్చి, ఆ ఇల్లు అద్దెకి ఇచ్చారు, ఆ అద్దెకి ఇచ్చి ఆ నెల నెల వచ్చే 10,000 నీదమ్మా, ఎవరికి ఇవ్వకు, నువ్వు దాచుకో, నువ్వేమైనా చెయ్యి అని చెప్పారు. అది నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఏ రోజునైనా మా అత్తగారు, మా హస్బెండ్ నన్ను ఏదైనా అన్నా కూడా ఆ 10,000 నాకు ఉన్నాయిలే, నేను బయటికి వెళ్ళి కూడా బతకగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది మేడం అని చెప్పారు. ఎంత మంచి ఆలోచన చెప్పండి. ఎంతమంది తండ్రులు అలా ఆలోచిస్తున్నారు? మనం కట్నాలు పోసామా, పెళ్ళి ఆర్భాటంగా చేసామా, 24 గంటలు ఎదుటి భర్త తీసుకుపోయే భర్తకి ఇస్తామా అని ఆలోచిస్తారు కానీ ఈమె పేరు మీద ఎంతవరకు పెడుతున్నాము అనేది ఆలోచించరు. ఒక కాలం వరకు పసుపు కుంకుమల కింద ఇచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది ఆమె పేరు మీదే ఉండేది. కొన్ని కమ్యూనిటీస్లో, కొన్ని కులాలలో ఖచ్చితంగా ఆమె పేరు మీదే ఉంటుంది. ఆమెది కొంతవరకైనా అధికారం ఉంటుంది దానివలన.
కానీ అవి కూడా ఆ ఆస్తిపాస్తులు వాటిని చూసే విధానం అంతా చూసేదంతా కూడా మగవాళ్ళే అయి ఉంటారు. దానివలన ఈమె పేరు మీద పసుపు కుంకుమల్లో చాలా డబ్బు ఇచ్చి ఉండొచ్చు, పొలాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈమెకి దాని మీద తెలివి హక్కు ఉండదు. అది ఏంటంటే ఒక విధంగా మనము తల్లిదండ్రులు ఇచ్చాము అనుకున్న దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోవడం, మనం మేనేజ్ చేయలేకపోవడం. స్త్రీలకు ఏమవుతుందంటే కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, పెళ్లి కాగానే ఇంకా రకరకాల బాధ్యతల్లో పడిపోయి అసలు ఆస్తుల మీద ఆలోచన ఉండదు. ఏదో సంతకాలు పెట్టడానికో లేకపోతే ఇంకేదైనా అమ్మేటప్పుడో ఇంకోటో దానికి ఆలోచిస్తారు. కానీ ఎక్కడా కూడా వాటిని నిలుపుకుందాం, తండ్రి 1 ఎకరం ఇచ్చాడు నేను 2 ఎకరాలు చేశానా అని ఏ అమ్మాయి అనుకుంటుంది చెప్పండి? అసలు ఆలోచనే లేదు. అందుకనే కావాలి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, కావాలి మేనేజ్మెంట్ నేర్పియాలి, చాలా చిన్న వయసులోంచే ఇవన్నీ రావాలి. అటు బోత్ మగపిల్లలకి కావాలి, ఆడపిల్లలకి కావాలి. యూజువల్గా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబ పోషణ లేకుంటే కుటుంబ బాధ్యత, పిల్లల్ని చూసుకోవాలి, దీంతో పాటుగా నాకు అడిషనల్గా పోనీళ్ళు నాకు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించారు, నేను బయటికి వెళ్ళి సంపాదించుకోగలుగుతున్నాను, అక్కడి దాకే ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి బియాండ్ ఆలోచించలేకపోవడం కూడా ఆడవాళ్ళు తప్పే కదా? అవునండి. చాలా కుటుంబాల్లో ఇది ఇక్కడే కాదు, ఇప్పుడు రాజులు చూడండి, రాజరికాలు వాటిల్లో ఎక్కడైనా 1-2 అంశాలలోనే మహిళలకి ఆ రాజరికాలు, ఆ రాజ్యాలు ఫుల్ ఫ్రీడమ్ అనేది ఉంది. అక్కడ చాలా రేర్. కొన్ని ఎస్టేట్స్ పూర్వం జమీందారులు వాళ్ళ అమ్మాయిలకి ఇచ్చి ఉండొచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేసి వాళ్ళని ఎలాగో అలాగా ఆస్తిని పాడు చేసిన వాళ్ళే ఉదంతాలే మనం చూస్తున్నాం. ఏ మహిళ అయితే తను బాగా సంపాదించుకుందో అలాంటి మహిళ కూడా చాలా అవస్థలు ఎందుకు పడింది? బికాజ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను ఈజీగా మోసగించగలరు. ఎందుకంటే ఆమెకి సరైన నాలెడ్జ్ లేకపోవడం, దాన్ని ఎలా మానిటర్ చేయాలో లేకపోవడం. చిన్నప్పటి నుంచి నీకు ఇచ్చిన డబ్బు ఆడపిల్లకి దాచుకో అని చెప్తారు, మగపిల్లాడు వెళ్ళి కొంటాడు లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తాడు, ఏదో చేస్తాడు. వాడు బయటికి వెళ్ళి అలాంటివన్నీ డబ్బులతోటి రకరకాల విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. కానీ ఆడపిల్లకి ఆ ఎక్స్పోజరే ఇయ్యం మనం. ఎప్పుడు కూడా ఎప్పుడో బ్యాంక్ అకౌంట్లు ఉండడం ఇప్పుడు గ్రేట్. ఆ బ్యాంక్ అకౌంట్ రావడమే చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చాం, ఆడవాళ్ళలో అభివృద్ధి తీసుకొచ్చామని అనుకుంటున్నాం అంతవరకే. కానీ ఎంతమంది ఆ బ్యాంక్ అకౌంట్స్ని మేనేజ్ చేసుకుని ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకుని ఇంకా గొప్పగా అయిన వాళ్ళు చాలా తక్కువ మంది, హార్డ్లీ few% ఉంటారు. అది మనకున్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ అవ్వాలంటే బాగా తెలుసుకోవాలి, వీటి గురించి కుటుంబాల్లో డిస్కషన్ అవ్వాలి, ఆడపిల్లలు నేర్చుకోగలగాలి, ఆడవాళ్ళు గట్టిగా ఉండాలి. ఏదో అమ్మో భర్త ఏమంటాడో, తండ్రి ఏమనుకుంటాడో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఈ అంశాలు మానేస్తే అప్పుడు మనం ధైర్యంగా వాటి గురించి ఆలోచించగలుగుతాం. తప్పు లేదు, తమ పేరు మీద కొంత ఆస్తి దాచుకోవడం, డబ్బు దాచుకోవడం తప్పు లేదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెసేజ్ వెళ్ళాలి. అది వెళ్ళాలి ఆ మెసేజ్. వాళ్ళు వెళ్తేనే నేను కూడా డబ్బు దాచుకోవచ్చు, నాది స్వార్థం కాదు, నేను నా మంచి కోసం, నా భవిష్యత్తు కోసం, తర్వాత ఎలాగో కుటుంబ భవిష్యత్తు కోసమే నేను దాస్తున్నాను అనేది వస్తే కనుక బాగుంటుంది. చాలామంది మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే బాగా పైకి వచ్చారో, అలానే మహిళా రైతులు ఎవరైతే అవార్డ్స్ అందుకున్నారో వాళ్ళ లైఫ్లో కూడా చూస్తే చాలా తక్కువ మందికి, హార్డ్లీ 18-20% మందికే వాళ్ళ పేరు మీద ఆస్తులు భూములు ఉన్నాయట. అంటే చూడండి, వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు, అంత పేరు అంత అభివృద్ధి అన్ని చేసుకున్నారు, కానీ తమ సొంత అభివృద్ధి గురించి ఆలోచించలేదు, డిపెండెంట్గానే ఉన్నారు. అంటే భర్తలు మంచి వాళ్ళు ఉండొచ్చు, తండ్రులు అన్నలు మంచి వాళ్ళు ఉండొచ్చు, సహాయం చేయించి ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఎక్కడా కూడా అలాంటి ఆలోచన లేదు. అది నా హక్కు, ఈ హక్కుని నేను ఎలాగైనా సాధించుకుంటాను, నా పేరు మీద ఆస్తిని పెట్టుకుంటాను అనే ఆలోచన ఉండట్లేదు. అది ప్రాబ్లం మనకి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ అండి.